ముంబై ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు 277 పరుగుల భారీ స్కోరు చేసి చరిత్ర సృష్టించి 31 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూస్తే ఏ జట్టు క్రికెట్ ఫ్యాన్ అయినా పులకరించిపోతాడు. ఇక ముంబై జట్టు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోరు సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. మ్యాచ్ అనంతరం పాండ్యా చాలా విషయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా ఏమన్నాడంటే, ఎస్ఆర్హెచ్ జట్టు 277 పరుగులు చేస్తుందని అస్సలు అనుకోలేదు. వికెట్ బాగానే ఉంది, కానీ అంత భారీ స్కోరు చేస్తారని అస్సలు ఊహించలేదు. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు బాగా బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్లో 2 జట్లు కలిసి 500 పరుగులు సాధించారు. దీన్ని బట్టి మనం ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఎంత బాగా అలరించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మేము అక్కడక్కడా కొన్ని పొరపాట్లు చేశాం, అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాం. దీనికి తోడు మా బౌలింగ్ విభాగంలో అనుభవం తక్కువ. మెల్లిగా మా వాళ్లు అన్ని విషయాలు నేర్చుకుంటారు. ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు అద్భుతంగా ఆడారు. అయితే చివర్లో క్లాసెన్ సృష్టించిన విధ్వంసం కారణంగా ఎస్ఆర్హెచ్ అంత స్కోరు సాధించగలిగింది. లేదంటే ఎస్ఆర్హెచ్ అంత స్కోరు చేసి ఉండేది కాదు. దీనికి తోడు అభిషేక్ శర్మ కూడా ఊహించని విధంగా బ్యాటింగ్ చేసి మమ్మల్ని సర్ప్రైజ్ చేశాడు అని పాండ్యా చెప్పుకొచ్చాడు.